చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? నెంబర్ 1 గా ఉంది. ఓకే. నెంబర్ 1. దీన్ని అభివృద్ధి కాదన్నవాడు మూర్ఖుడు. ఓకే. ఏంటి ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తున్నారు? చేస్తున్నారుగా, ఒకటి కూడా చేసుకొస్తున్నారండి. మన కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలంటేనే మనకి సంవత్సరాలు పడుద్ది. ఒక రాష్ట్రాన్ని చెడగొట్టేసి వెళ్ళిపోతే బాగు చేసిన రాష్ట్రాన్ని ఒకసారి పోయింది. మనకి మనకి మన బ్యాడ్ లెక్క వాళ్ళు విడిపోయారు. వాళ్ళు విడిపోయినప్పుడు సమర్థవంత నాయకత్వం కావాలని చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నాం. ఆయన దాన్ని చక్కబెట్టాడు. పాపం చెట్టు కింద కూర్చొనో పొట్ట కింద కూర్చొనో చక్కబెట్టాడు ఆయన. దాన్ని మళ్ళీ మనం ఏం చేసాం, చేతులారా చెడగొట్టుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి గారు వస్తారు, ఆయన మళ్ళీ చేస్తారు అనే ఒక ఆశతో చేసాం. ఆయన మొత్తానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ దాన్ని చక్కబెట్టాలంటే ఏమవుద్ది? ఓసారి పోగొట్టుకున్నాం, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకో పొట్టుగా తిన్నాం. ఏంటి బాబాయ్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బోర్డు తేడా ఉంది. మొత్తం లేబర్ నాశనం చేసాడు ఆ అబ్బాయి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే లేబర్ను దెబ్బతీసేసాడు శుభ్రంగా. ఏమంటుందంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకు కూడా. మూర్ఖుడికి ఎన్ని చెప్పినా అంతే, నేను అర్థం అవుదండి. మూర్ఖత్వంగా మాట్లాడేవాడికి మూర్ఖుడికి ఏం చెప్తాం చెప్పండి, అంతే. వీళ్ళు అంతే అలా లెక్కేసుకోవాలి మనం. జగన్ గారు చెప్పండి. మొత్తం ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయిందని అన్నారు. చాలా పొరపాటు అండి. ఆయన ఒక మాట చెప్తాను చూడండి. ఆయన డిఎస్సి తీసేస్తాను, జాబ్ క్వాలిటీ ప్రకారం ప్రకటిస్తా అని చెప్పి చేశాడు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చాడు. 6,000 ఉద్యోగాలు, 1,30,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. డిఎస్సి పోస్టులు తీయలేదు. కంగారుగా శివంలో తీసాడు 6,000 పోస్టులు. అవి ఎడ్డుకోకుండా అయిపోయినాయి. ఇంకోటి చెప్తాను చూడండి. మా ఉదాహరణకే ఆయన తీసిన పోస్టులు ఎందుకు పనికుండా అయిపోయినాయి. లాస్ట్ మూమెంట్లో అడవాడు తీశారు. ఏ రకంగా తీశారో ఎవరో తెలియదు. మళ్ళీ ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ముందు ఎప్పుడైతే ఫస్ట్ సంతకం పెట్టారో ఆ ప్రకారం డిఎస్సి తీశారు. దాంట్లో మా తమ్ముడితో కలుపుకొని ముగ్గురికి మా వాళ్ళకి వచ్చినాయి. ముగ్గురు డీసీలు చేస్తారు ఇప్పుడు. మరి కానీ జగన్ గారు ఏమన్నారంటే, నారా లోకేష్ గారు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకుంటున్నారు, ఈ డిఎస్సి లో దగా జరుగుతుంది, రాజకీయం దగా అంటున్నారు. జగన్ గారే మాట్లాడినాయి, ఇంకోడే మాట్లాడినాయి. వాస్తవం ప్రజలకు తెలుసు. ఎవరు ఏం చేశారో, ఎవరు ఎలా చేశారు. పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేది ఆర్కే రోజా గారు కామెంట్ చేస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళు నిలబడాలి కదా, ఏదో మాట్లాడితేనే కదా నిలబడతారు అనాలి. అన్నదాన్ని ప్రజలు ఆలోచించారు కదా. నిజంగా లోకేష్ దబ్బేసినోడైతే 16,000 మంది, 15,300 మంది, 47 మందికి కేకేసి, అమరావతి కేకేసి అందరికీ భోజనాలు పెట్టి చేతిలో పెట్టి పోస్టులు ఇచ్చాడంటే స్వయంగా మా తమ్ముడు, మా అన్నయ్య గారు అబ్బాయి, మా బామ్మతి గారు చెల్లెలు. మీ అభిప్రాయం ప్రకారం నిజంగా దగా జరిగిందంటారా, లేకపోతే? నా ప్రకారం అయితే వాళ్ళు తీసిన పోస్టులకి న్యాయం చేసేసారు. అందరికి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా దగా అయితే నాకు ఎక్కడ కామలేదు. 1,900 కూడా వచ్చేసినాయి ఉద్యోగాలు నాకు తెలిసినంత వరకు. ఇంకా వాళ్ళ దగా దోపిడీ అంటే దొంగోడికి పచ్చకామల్లోడికి అంతా పచ్చగా కనబడుద్ది. ఆ ప్రకారం మనం లెక్కేసుకోవాలి. నాకైతే ఇప్పుడు ఈ అన్న క్యాండిన్ కానీ, ఈ జాబులు అయితే అయితే కానీ, ఈ గవర్నమెంట్ మనం పోగొట్టుకున్నాము అంటే మళ్ళీ కానీ ఇంక మనల్ని ఎవడు బాగు చేసేవాడు లేడు. ఇంకోసారి కానీ ఎవరు వేరే పార్టీ వచ్చిందనుకోండి, కూటమి కాకుండా గాను మళ్ళీ నాశనం. ఇంకా ఎవడు మళ్ళీ చంద్రబాబు వచ్చినా లేక తీయలేడు. ఇంకా తెలిసినండి అంత దెబ్బతినేసి ఉన్నాం మనం. ఏంటి ఓవరాల్ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తామండి? ఇప్పుడు మంచి చేస్తున్నాడు ఆయన, శుభ్రంగా మనల్ని చేసుకొస్తున్నాడు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తింటున్నాం. మరి నేను డైలీ కూలీ గారిని, రోజుకి నాకు 600 రూపాయలు జీతగాడిని నేను. అది ఇప్పుడు 600 రూపాయలు పెట్టి బయట హోటల్లో తినాలంటే నేను తినలేను. అవునా? ఇక్కడ మనం కొనుక్కుంటాం 15 రూపాయలతో 10 రూపాయలతో అయిపోతుంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం నాకు 50 రూపాయలు కూడా అవుతులా. పొద్దున్న 10, సాయంత్రం మధ్యాహ్నం 10, సాయంత్రం 10, 30 రూపాయలు. 30 రూపాయలు నాకు కడుపు నిండుతుంది. ఇంకెంతగానే కావాల్సింది ఏంటండి? నమస్తే. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆఫీస్ కూడా రీఓపెన్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? ఓట్లు ఎవరికైతే వాళ్ళకి వెళ్తారండి. అది నిజమే. ఇంకో కాంగ్రెస్ కి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మరి రేవంత్ రెడ్డికి అభిమానులు, చంద్రబాబు నాయుడుకి అభిమానులు, బీజేపీకి అభిమానులు. అంటే పవన్ కళ్యాణ్ వరకే మాట్లాడు. ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడికేం ఓట్లేరు. ఆయన ఎంత ప్రభావం చూపిస్తారు అది ఇప్పుడు మన చేతిలో లేదు. లేదు.
ఇటు చూడు కెమెరా చూడు బాబు. తమిళనాడులో విజయ్ సీఎం అయినట్లుగా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో సీఎం అవుతారా? అది జరగని పని, జరగని పని. ప్రపంచం మొత్తం ఏకమైన జరగదు. ఎందుకు అసలు ఆయనకు ఛాన్స్ లేదు ఆడ. అంటే అంతే, ముచ్చటి. ఒక 20 ఏళ్ళ వెనక లేదు, తర్వాత ఏమైనా ఉంటుందేమో. ఇప్పుడు పొత్తులో వెళ్తే పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపీతో పొత్తులో వెళ్తే పొత్తులో వచ్చిన తెలంగాణ వాడు ముఖ్యమంత్రి అయితేనే జనం ఆశిస్తారు, కానీ ఆంధ్ర అతను అయితే కార్యం నటించారు. ఆయన ఓటు తెలంగాణలోనే ఉంది జూబ్లీ. తెలంగాణ కాదండి, నేను కూడా పోయి ఢిల్లీలో నాకు ఓటు ఉంది, నేను ముఖ్యమంత్రిని అయితే ఇస్తారా? అట్లా కాదుగా, ఆయన తెలంగాణలోనే. నేను తెలంగాణ వాళ్ళే కావాలి. నేను తెలంగాణ నేను నేను పవన్ కళ్యాణ్కి వేసినా నాదేం జల్లదాడ. ఎవరిష్టం ఓటు వాళ్ళది. కానీ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళ, బీజేపీ వాళ్ళ తెలంగాణ వాళ్ళ, సిపిఎం వాళ్ళ తెలంగాణ వాళ్ళ వచ్చాడే లేదు. నేను అభిమానిస్తా, సినిమా యాక్టర్గా అభిమానిస్తా, రాజకీయంగా మాత్రం అతనికి నో ఛాన్స్. థ్యాంక్స్ బాబాయ్. ఒక్క నిమిషం సార్, చెప్పండి పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయాలు ఏంటి? ఏం పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నారు. ఓకే కూటమికి ఇచ్చిన మాట ప్రకారంగా పైన అంటే అవకాశంగా బీజేపీకి ఉంది, ఓకే. బాగానే ఉంది ఇప్పుడు పరిపాలన. పవన్ మీకు కళ్యాణ్ కనిపించిన మార్పు ఏంటంటారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి సార్. ఓకే. అన్ని రోడ్లు వేసాడు గిరిజన ప్రాంతాలకు, ఓకే వైజాగ్ ఏరియాలో అన్ని బాగానే ఉంది. సార్ ఇప్పుడు ఏంటి తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే అక్కడ ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? తెలంగాణ అంటే అది ఆయన అభిప్రాయం, మనం ఏం చెప్పలేము. మీరేమనుకుంటారు, అక్కడ కూటమికి వెళ్తారు అనుకుంటున్నా, సింగిల్ కి వెళ్తారు అనుకుంటున్నారు? సింగిల్ గా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. సో సింగిల్ కి వెళ్తే అక్కడ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అది చెప్పలేమండి, సీఎం అనేది అది చెప్పలేము. ప్రభావం ఎంతవరకు ఉంటది అనుకుంటున్నారు? ఆ సీఎం అంటే అవ్వకపోవచ్చు, కానీ కొన్ని మెజార్టీలు వస్తాయి. సరే సార్, నిన్న చెప్పినట్టు ఆయన ఆంధ్రప్రదేశ్ లో పులపిచ్చిపోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్నట్టు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కులపిచ్చి అనేది ఒక్కొక్కరు బయటపడతారు, ఒక్కొక్కరు బయటపడరు. మన తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అవ్వాలంటే, బలపడాలంటే ప్రాంతీయ భేదం అని, తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్ లో కుల పరిణితి పోవాలని అన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు కులం పేరు చెప్పుకొని ఉంటున్నారు కదండి. ఎవరు ఏది జరిగినా జరిగేది జరగక మానదు, కులం అని అదని ఇదని చెప్తారు, కానీ జరిగేది అలాగా చెప్తే నువ్వు నేను అనుకుంటే కుదరదు. రన్నింగ్ ఏదన్నా కానీ నెట్టుకొని అవతలకి వెళ్ళిపోద్ది, ఓకే అంతే. సార్ ఏంటి సార్ ఒక్క మాటలో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే పర్లేదు సార్, బాగానే చేస్తున్నారు డిప్యూటీ సీఎం సార్. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన రాజకీయం అయితే నెంబర్ 1. అయితే ఎవరికి పెట్టినా పెట్టకపోయినా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మీకు పర్వాలేదు. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడు. న్యాయం చేస్తున్నాడు, రూపాయి పెట్టుబడి కూడా అట్టగా పెడుతున్నాడు జనాలను కూడా. అయితే మన బోటలు పెట్టకపోయినా పై వాళ్ళని పెడుతున్నాడు ఏండి, మనకు పెట్టకపోయినా కూడా ఏండి. తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నాడు, చేస్తే వచ్చే అవకాశం ఉందా? అవకాశం ఉంది, అక్కడ అవకాశం ఉంది, ఆల్రెడీ వచ్చేసిందిగా సీటు. మరి కూటమికి వెళ్తారా లేకపోతే సింగిల్ గా వెళ్తారా? అక్కడ కూడా సింగిల్ గానే వెళ్తాడు, అక్కడ వచ్చే అవకాశం ఉందంట. ఇది 100కి. మరి అక్కడ కవిత గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ పైన దేశద్రోహం కేసు పెట్టారు. ఆ వల్ల కాదు. ఒక మాట అన్నారు నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మన తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్ లో కుల భేదం పోవాలి అన్నారు. కుల భేదం అంటే ఈ కాపుల సిచ్యువేషన్ పెట్టాడుగా అండి. ఏంటిది అవును, కాపుల సిచ్యువేషన్ గురించి దాని గురించి ఏమన్నాడు? ఎవరైనా ఒకటే, ఈ కులం లేదు ఆ కులం లేదు ఏంటి ఏమన్నాడు పెట్టే, అది తప్పు. అట్ట ప్రవర్తించకూడదు, అందరం ఒకటే. నీకు కొత్తే ఒక నెత్తిరి వచ్చేది, నాకు కొత్తే ఒక నెత్తిరి సింగిల్ కి వెళ్తే ఆయన సీఎం అయ్యే అవకాశం. సేమ్. ఓకే, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గురించి నేను ఒకటే నెంబర్ 1 గా చెప్తాను. సార్ 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? మాకేది పెద్ద పని గురించి చేసుకుంటాం, మా పనులు అయితే బాగానే శుభ్రంగా ఉన్నాయి. ఇది ఇచ్చిన హామీలన్నీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అంటున్నారు. ఇస్తుంది. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి? బాగానే ఉందంటారు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి బాబు? రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగానే ఉందంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏ మంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం జరుగుతున్నాయి రెండు ఎంతవరకు వాస్తవం? బాగానే జరుగుతుంది, అందరూ బాగానే ఉందంటారు, అందరూ బాగుంది. సరే, జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా ఏంటంటే? నాకు పెద్ద తెలియదు, వెళ్తాలే. రోడ్లు బాగున్నాయి, కూడా నారా లోకేష్ గారి పనితీరు, బాగుంది, గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది, బాగానే ఉందంట.
బాగుంది. నేను మన నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర ఎవరు వస్తారు తెలియదు మరి, పాదయాత్ర చేస్తారంట, ఎంత ఇంపాక్ట్ ఉంటది అనుకుంటున్నారు? చెప్పలేం ఎవరు వెళ్తారు ఏంటది. సరే, మీరు ఏ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? మేము తెలియదు తెలుగుదేశం ఉంటుంది బెటర్, ఈ కూటమి ఉంటేనే బెటర్. నెక్స్ట్ కూడా ఇదే కూటమి. అమరావతి మీద మీ అభిప్రాయం? తెలియదండి, నన్ను టైం అయింది. ఓవరాల్ ఒక మాటలు ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుంది.